నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన మార్కాపురం సబ్ కలెక్టర్ మరియు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అంటున్న కందుల నారాయణ రెడ్డి ఇండియా కూటమి బలపరిచిన మార్కాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైతాన్ని గెలిపిద్దాం మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన ఇండియా కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురంలోని 20-21 వార్డుల ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుకు ఘన స్వాగతం పలికిన మహిళలు అడుగడుగున జన నీరాజనాల నడుమ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని శివరాంపురం, కొండేపల్లె, మాల్యవంతునిపాడు, మిట్టమీదిపల్లె, బొందలపాడు, బోడిచెర్ల, భూపతిపల్లె గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గ్రామంలోకి వచ్చిన కందులకు గ్రామంలోని ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో పూజలు చేసి కందులకు వీరతిలకం దిద్దారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కందులు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళతామని కందులకు గ్రామంలోని ప్రజలు మాట ఇచ్చారు. జిల్లా కోసం, వెలుగొండ జలాల కోసం నిరంతరం పాటుపడుతున్న కందులే తమ నాయకుడు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కందుల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను ఇండియా కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు ప్రజలందరూ మద్దతు తెలిపి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. గత 5 సంవత్సరాల నుండి వైసీపీ నాయకులు ప్రజలకు ఒరగబట్టింది ఏమీ లేదని, పైగా అన్ని రేట్లు పెంచి ప్రజలను పీడించుకు తిన్నారని ఎద్దేవా చేశారు. మార్కాపురం జిల్లా విషయంలో నిలువున ఈ ప్రాంత ప్రజలను దగా చేశారని, అదిగో ఇదిగో అంటూ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో రైతులను నట్టేట ముంచారని, వైసీపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతారని, ప్యాకేజీ స్టార్లకు గ్రామాల్లోకి వస్తే బుద్ధి చెప్పండి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వండి అని మార్కాపురం ప్రత్యేక జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి తన జీవిత ఆశయమని, వచ్చే ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మార్కాపురం ప్రత్యేక జిల్లా చేసి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మార్కాపురం మండల నాయకులు, ఆయా గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయ్యా అమ్మ, 22 సంవత్సరాల నుంచి శ్రమ పడతా ఉన్నాను, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఒక్కసారి నన్ను గెలిపించబడినానని చెప్పి అడిగి ప్రాధేయపడే అర్హత నాకుంది, వాళ్ళకు లేదు. కేవలం వాళ్ళు డబ్బు మదంతో వస్తా ఉన్నారు. నేను శ్రమను నమ్ముకొని వస్తా ఉన్నా. 22 సంవత్సరాల శ్రమకి, 22 సంవత్సరాల స్నేహితానికి, డబ్బుకు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంని మీరు ఎవరిని వరిస్తారో, ఎవరిని మీరు గెలిపిస్తారో మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు డబ్బు కోసం చూసుకుంటే మన పిల్లల జీవితాన్ని మనమే కాల రాసుకున్న వాళ్ళం అవుతాం, మన పిల్లల్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం, మన పిల్లల్ని మనమే ఇబ్బందులకు నెట్టుకునే వాళ్ళం అవుతాం. ఈ విషయాలన్నీ మిమ్మల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. బీసీలకు ప్రత్యేక చట్టం చేస్తా ఉంది తెలుగుదేశం. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వబోతా ఉంది. బీసీల జోలి ఎవరు రాకుండా, ఎవరొచ్చినా ఎస్సీ ఎస్టీల కంటే బలమైన చట్టాన్ని రేపు బీసీల జోలికి ఎవరొచ్చినా తీసుకురాబోతా ఉంది. అటువంటి పార్టీ ఇది. బీసీల పార్టీ మీ పార్టీ, మీకోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీకి మీరు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. దయచేసి మీరు నిండు మనసుతో ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను చావు అంచుల వరకు పోయి వచ్చాను. ఇది నా పునర్జన్మ. ఈ పునర్జన్మ సార్థకం చేసుకోవాలి. ఈ పునర్జన్మలో ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయాలి, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగాలి. ఇదే నా సంకల్పం. నా సంకల్పం నెరవేర్చేదానికే ఆ భగవంతుడు నన్ను 2వ జన్మ ఇచ్చి నాకు పంపించాడు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మన పొలాల్లోకి నీళ్లు వచ్చేలా చేయించడం, మార్కాపురం జిల్లా చేసి మన యువతను కాపాడుకోవడం, వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడటం, మన యువతకు ఉద్యోగాలు చూడటం, రైతులు కోటీశ్వరులు చేయటం. ఇదే నా సంకల్పం. ఈ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో చేసి పెడతానని ఆ భగవంతుని ఆశీస్సులు, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు
నాకు ఏమి కాదని అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని పోటీకి నిలబెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ముందుగా మాట్లాడుకుంటే ఆయన 35 సంవత్సరాలుగా మన జిల్లాలో ప్రజాసేవ చేస్తూ మచ్చలేని నాయకుడిగా, ఒక ధర్మరాజుగా, ఒక జలదాతగా పేరుగాంచి ప్రతి ఒక్కరిని మనసులో నాటుకుపోయి ఉన్నటువంటి వ్యక్తిగా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్న తెలుసు. వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలో తీసుకొని పోయి ఘోరంగా అవమానం చేశారు. ఘోరంగా ఎదురు పడ్డా కూడా మాట్లాడేవాడికుండా పలకుండా పోయారు. అంటే ఎంత దుర్మార్గంగా అవమానపరిచారో మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మన పార్టీ తరఫున నిలబడే విధంగా చేశాము. అటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఊరూరికి వస్తా ఉన్నారు. మీ ఊరికి వచ్చారో రాలేదు ఇంకా తెలియదు. మరి ఏం ముఖం పెట్టుకొని వచ్చారో నాకైతే అర్థం కావట్లా. ఏం పనులు చేసి వచ్చామో నాకైతే అర్థం కావట్లా. వెలువడిన ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు వచ్చారా, లేకుంటే మార్కాపురం జిల్లా చేసినందుకు వచ్చారా, లేకుంటే ఊరూరులో మంచినీళ్ళ కొరత లేకుండా నీళ్లు బాగా సరఫరా చేసినందుకు వచ్చారా, లేకుంటే మద్యం షాపులు తీసేస్తాము, మద్యం లేకుండా చేస్తామని చెప్పి ఈ రోజు పేదవాడి రక్తం పీల్చి పిప్పి చేస్తున్నందుకు వచ్చారా అయితే నాకైతే అర్థం కాలే. మేము అదే అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు వైసీపీ ఓట్లు ఏమని అడుగుతా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబో మీరు కూడా చూడండి. మన గ్రామాలకు అభివృద్ధి పనిలేదా? మన గ్రామాలకు మంచి చేయాల్సిన పనిలేదా? చేసిన వాడు ఎవరు, ఏమేం చేశాడు అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలా లేదా? మనకు వెలుగొండ అంటే కేవలం 15% పూర్తి చేయాల్సిన వెలుగొండ ప్రాజెక్టుని ఇంతవరకు పూర్తి చేయలే. జిల్లా చేస్తే మన అందరి బతుకులు బాగుపడతాయి, మన పిల్లల జీవితాలు మారిపోతాయి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళ మొత్తం జీవితంలో ఎప్పుడు వాళ్ళకంత డబ్బు మనం సంపాదించి పెట్టలేము. ఈరోజు మార్కాపురం అది దగ్గరగా ఉంది, శ్రీరాంపురం పట్టణం గ్రామం. మీ గ్రామం రేపో మాపో టౌన్ లో కూడా కలిసిపోతుంది. ఈరోజు మీ పొలాలు ఉన్నాయి, మీ పొలాలన్నీ ఈరోజు జిల్లా అయితే మీ పొలం రేటు దగ్గర 3 నుంచి 4 కోట్ల రూపాయలు పలుకుతుంది. మరి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకునే వాళ్ళం అవుతామా కామా? వైసీపీకి ఓటేస్తే వైసీపీ గెలిస్తే జిల్లా అవుతుందా? జిల్లా కాదు. జిల్లా కానప్పుడు మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకునే వాళ్ళం అవుతామా కామా? మీరు 1 ఎకరానో 2 ఎకరాలో మీకు పొలం ఉండొచ్చు. ఆ పొలం మీద మీరు సంపాదిస్తే మీ పిల్లవాడికి సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు సంపాదించి పెట్టగలరు. అదే జిల్లా అయితే ఆ పొలం 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్లు పలుకుతుంది. మరి మీ పిల్లవాడికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారా కాదా? మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఈరోజు మార్కాపూర్లో గంజాయి దొరుకుతుంది, ఎంత కావాలంటే అంత అమ్ముతారు. ఒకప్పుడు గంజాయి దొరకనటువంటి మార్కాపూర్లో ఈ రోజు మన యువతను పెడదో పట్టిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళకి మనం ఓట్లు వేద్దామా? పోయిన 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్న అధికార పార్టీలో ఆ రోజు మీ గ్రామంలో ఎప్పుడైనా నీళ్ల కొరత చూసారా? ఈ గ్రామంలో మంచినీళ్ళ సమస్య ఏ రకంగా ఉండేదో మీకు తెలుసు కదా. మా మహిళా సోదరి మనందరూ పిందెలు పట్టుకుని ఏ రకంగా 36 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నానని, ప్రతి 5 సంవత్సరాలకు పార్టీలు మారే మనస్తత్వం తనది కాదని, నమ్మిన వారి కోసం, నమ్మిన ప్రజల కోసం ఏమైనా చేస్తానని ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని చెక్పోస్ట్ సమీపంలో ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఆదేశాల మేరకు మండల వైసీపీ నాయకులు, జెడ్పీడీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, వైసీపీ ప్రధాన నాయకులు రమణారెడ్డి, వెంగయ్య చౌదరుల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు, గిద్దలూరు వైసీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
హర్షధ్వానాల మధ్య సభావేదిక వద్ద గజమాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఒంగోలు ప్రజల కుటుంబ సభ్యుడిగా పంపారని, ఇక్కడ ప్రజలు కూడా తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని, అలాగే మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని కూడా తనకు కలిగించాలని, తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రతినిత్యం ప్రజాసేవలోనే ఉంటారని, ప్రజల మధ్యలోనే ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మారే వ్యక్తిని కాదు, 5 సంవత్సరాలకు ఒక్కసారి పదవి కోసం ఏ జెండా అయినా ఎత్తుకునే వ్యక్తిని కాదు. నమ్మకంగా ఉంటే శాశ్వతంగా నమ్మకంగానే ఉండాలి. అలా పెద్ద ఆయన దగ్గర, ఆ వైఎస్ కుటుంబం దగ్గర పెరిగిన నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఒకటే, చిన్నప్పటి నుంచి ఈ 3 దశాబ్దాలు నేర్చుకున్నది ఒకటే, నమ్ముకున్న వ్యక్తుల కోసం, నమ్ముకున్న నాయకత్వం కోసం, నమ్మిన కార్యకర్తల కోసం ఎంతకైనా వెళ్ళాలి, గట్టిగా నిలబడాలని ఆ నమ్మకంతో ఈరోజు మీకు మాటిస్తున్నా. మన నాయకుడు నా మీద నమ్మకంతో మీ వద్దకు పంపాడు, మీతోనే ఉండమని పంపాడు, శాశ్వతంగా మీ దగ్గరే ఉండమని పంపాడు. దానికి కారణం అంటే జగన్ నాకు చెప్పినటువంటి మాట, కడప పార్లమెంటు తర్వాత ఆ రోజు నాన్నకి కానీ ఈ రోజు నాకు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కానీ కడప పార్లమెంటు తర్వాత అంత అభిమానం ఉన్నటువంటి, ప్రాణం ఇచ్చేటటువంటి పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు, అందుబాటులో ఉండేటటువంటి పార్లమెంటు సభ్యుడు ఉండాలి. వాళ్ళకి అవసరం వస్తే పలికే శాసనసభ్యుడు ఉండాలి. వాళ్ళ కష్ట సుఖాలలో భాగస్వామయ్యే పార్లమెంటు సభ్యుడు ఉండాలి. వాళ్ళకి ఏదైనా అభివృద్ధి కావాలి అంటే నా దగ్గరకు వచ్చి చేసి పెట్టే పార్లమెంటు సభ్యుడు ఉండాలి. ఈ పార్లమెంటులో నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తారు, నేను అక్కడ చేర్చుకుంటాను. నువ్వు కష్టపడి చిన్నప్పటి నుంచి పెరిగిన వాడివి, నువ్వు ప్రజల్లో ఉండడానికి ఇష్టపడేవాడివి, నువ్వు శాశ్వతంగా ఒంగోలు పార్లమెంటులో కుటుంబ సభ్యుడిగా నువ్వు ఉండాలని జగన్ నన్ను ఇక్కడికి పంపినప్పుడు, ఇక్కడ నేను వస్తే మీరందరూ కూడా అభిమానంతో, ఆత్మీయతతో ఇలా కుటుంబ సభ్యుడిగా అక్కడ చేర్చుకున్నాను. మీరు చూపించిన అభిమానం, మీరు చూపిస్తున్న ఆత్మీయత, మీకు మాటిస్తున్నా ఆ అభిమానాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి బాధ్యతను భయంతో పనిచేస్తారని మీరందరూ గర్వపడాలా. పార్లమెంటు సభ్యుడంటే ఎప్పుడో కనిపించేవాడు కాదు, పిలిపించుకొని మాట్లాడేవాడు కాదు, కనిపిస్తే మాట్లాడేవాడు కాదు. అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇంట్లో కార్యమైనప్పుడు, ఊర్లో ఉత్సవమైన దేనికైనా సరే ఒక శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడా లా కాదు, ఒక సర్పంచ్ లాగా మా పార్లమెంటు సభ్యుడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మార్కాపురం సబ్ కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా విస్తృతంగా పర్యటించారు. మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి సౌకర్యాలను పరిశీలించారు. వేసవి కాలం కావడంతో ఓటర్లకు మంచినీరు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొదిలి మండలంలోని దాదాపు 60కి పై ఉన్న పోలింగ్ బూత్లను స్వయంగా ప్రతి పోలింగ్ బూత్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యటనలో పొదిలి కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ మహమ్మద్ జియా, సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ జి కోటయ్య, ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్స్ में ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అందరికీ చెక్ చేస్తాము. మినిమం ఏమేమి ఫెసిలిటీస్ నుంచి వీఆర్ వెరిఫైయింగ్ వెదర్ ప్రాపర్ బాత్రూమ్స్ ఉన్నాయా, రన్నింగ్ వాటర్కి తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి. అపార్ట్ ఫ్రమ్ दैट ప్రాపర్ లైటింగ్ కరంగా ప్రతి పోలింగ్ స్టేషన్ में एटलीस्ट 4 ट्यूब लाइट्स और 2 फैंस, सीलिंग फैंस ఖచ్చితంగా ఉండాలి.
సేమ్ ఇన్స్ట్రక్షన్స్ పోలింగ్ ఇక్కడ పొద్దుటి కమిషనర్ తర్వాత పొద్దుటి తహసీల్దార్కు వీఆర్ గివింగ్. ఎవ్రీ పిఎల్ఓస్ నుంచి ఇంతమంది వోచర్స్ ఉన్నాయి, వెదర్ దే ఫెసిలిటీ ఇక్కడ నుంచి వస్తారు, విత్ ఇన్ ద 2 kilometers రేడియస్లో ఉందా లేదా, తర్వాత హౌ మెనీ వోచర్స్ తీసుకుని ఎక్స్ట్రా షామియానా కావాలి అదే అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు, ఫర్నిచర్స్ పోలింగ్ స్టేషన్కి ఎలా చేస్తారు, and what are the preparations they are doing to bring everyone to vote here. So activities జరిగితే ఏమేమి జరిగింది ఇవాళ డిస్కషన్ చేస్తే అన్ని పోలింగ్ స్టేషన్స్కి విజిట్ చేస్తాం. మ్యాక్సిమం ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ ఏఆర్ఓస్ అన్నీ విజిట్ చేశారు. సో దట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయా వాట్ ఎవర్ దోస్ వర్క్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, ఆల్రెడీ ప్లాన్ ఉన్నాయి. ఎంయూస్ కూడా ఆల్రెడీ చెప్పారు కి మ్యాక్సిమం 90 స్కూల్స్ में wherever వర్క్స్ జరిగింది ఆల్రెడీ దట్ విల్ ఆల్సో బి కంప్లీటెడ్ విత్ 7 to 10 days. Otherwise also if any work that is pending that we saw that extra facility should be provided, any modern polling station extra kavali adi kuda also extra preparations evum kavali, we have discussed with the residents and they will be completing within 7 to 10 days. Starting from the date of notification 18th of April 2020. ముఖ్యమంత్రి జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలందరికీ తోడుగా ఉంటూ మార్కాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 20 మరియు 21 వార్డులోని పలు వీధుల్లో మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న వీధుల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే జగనన్నకు ఓటు వేయాలని కోరారు. జగనన్న విద్య, వైద్య రంగాలను ఉన్నత స్థాయిలో నిలిపేందుకై పక్కా ప్రణాళికతో ముందుకు సాగారన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం విద్య కోసం ₹1 ఖర్చు చేయకూడదని, అప్పుల పాలు కాకూడదనే తలచి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు తీసుకురావడమే కాక విద్యార్థి వేసుకునే యూనిఫామ్ నుంచి పుస్తకాల వరకు అన్ని ఉచితంగా అందజేస్తున్నారన్నారు. ఆంగ్ల భాషను పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అందించడం ఎంతో మంచి నిర్ణయమన్నారు. వైద్య రంగంలో కూడా ఒక విప్లవాత్మక మార్పు తెచ్చారన్నారు. ప్రతి పంచాయతీలోనూ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం అందుబాటులో ఉంచారన్నారు. వీటితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నారన్నారు. కానీ ప్రతిపక్షాలు, పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న చేసిన మంచిని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు భవిష్యత్తు కోసం ఆలోచించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగనన్నను మళ్లీ సీఎం చేయాలని కోరారు. అనంతరం పలువురు మహిళలు ఎమ్మెల్యే అన్నకు హారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయా వార్డులోని పలువురు వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే అన్నను గజమాలతో ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ కుటుంబ సభ్యులు, మార్కాపురం మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నిరసన తెలిపి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ఆకతాయిలు చేసిన పని కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం ఎయిర్ గన్ లాంటి బలమైన వాటితో దాడి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తూ ఉంటే అగాంతకులు కావాలని హత్యా ప్రయత్నం చేసి వారి మీద దాడి చేయడం హేయమైనటువంటి చర్య. ఇది ఒక పిరికి పంద చర్య అని ప్రతిపక్షాలు చేసినటువంటి ఒక తప్పుడు చర్యగా ప్రజాస్వామ్య బద్దులైనటువంటి ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎవరూ కూడా ఈ రాజకీయాల్లో ఇలాంటి పద్ధతులు అవలంబించడం అనేది మంచి పరిణామం కాదు. ఏ రోజు కూడా ఎవరిని నొప్పించకుండా ఒప్పించే విధానంలో ముందుకు వెళ్తున్నటువంటి జగనన్న గారిపై దాడి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమే తప్ప మరొకటి కానే కాదు. ప్రజల్లో బలం లేక చులకలైనటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఏ విధమైనటువంటి కుతంత్రాలకి, కుళ్ళు రాజకీయాలకి ఆయన ఒడిగడుతున్నాడనేది ఈ యొక్క ఉదాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. పదునైనటువంటి ఒక రాయితోటి, ఒక మారణాయుధంతో దాడి చేసినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో కుట్రలో భాగంగానే ఇది జరిగినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఒక రాయి ఒక మనిషిని తగిలి ఇంకొక మనిషిని కూడా గాయపరుస్తూ వెళ్లిందంటే అది ఎంత భారీ ఆయుధంతో ఆ దాడి చేస్తే అది జరిగిందో. ఇలాంటి పిరికి పంద చర్యలు చేయడం అనేది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా అలవాటే. వెన్నుపోటు రాజకీయాలు, హత్యా రాజకీయాలు,
రెచ్చగొట్టే రాజకీయాలు, కుల రాజకీయాలు, మతాల మధ్య చిచ్చుబెట్టే రాజకీయాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానం మారకపోతే ప్రజలు సరైనటువంటి బుద్ధి ఖచ్చితంగా ఆ పార్టీకి మరొకసారి చెప్తారని మనవి చేసుకుంటూ ఈ యొక్క ఘటనని, సంఘటనని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. ఇండియా కూటమి బలపరిచిన మార్కాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైదాన్ని గెలిపిద్దామని ఇండియా కూటమి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఇండియా కూటమి బలపరిచిన మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైదాన్ని గెలిపిద్దామని ఈ సమావేశంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఇండియా కూటమి నాయకులు అందే నార్సయ్య, దగ్గుబాటి సోమయ్య, వి సుదర్శన్, షేక్ సుభాన్, షేక్ రెహనా బాను తదితర ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా షేక్ సైదా అనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రజా సంఘాలు, వికేసీ పార్టీ, మిగతా అన్ని పక్షాలను కలుపుకొని మరి మార్కాపూర్ బరిలో నిలబడిన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే బీజేపీకి వంతుపడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా మరి ఈరోజు కృషి చేయడం జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలమైందో, అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కే విధంగా అన్ని రాజకీయ పక్షాలందరినీ కూడా మరి అక్రమ కేసులు బనాయించి జైల్లో పంపించినటువంటి పరిస్థితి. మీడియా మీద కూడా ఈరోజు మరి మీడియా మీద కూడా ఉక్కుపాదంతో అనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనేక పత్రికల మీద, అనేక ఛానళ్ల మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఇండియా కూటమి ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ ఎన్నికలు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మీకు తెలుసు, గతంలో మరి వైఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈ మార్కాపూర్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మార్కాపూర్ జిల్లా చేయాలని చెప్పి, ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాసరయ్యన్న గారు, అట్నే సోమయ్య గారు, రఫీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాల నాయకులందరినీ కలుపుకొని ఆ రోజు 65 రోజుల పాటు మార్కాపూర్ జిల్లా ఉద్యమం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మరి అందరినీ కూడగట్టి ఇదే ప్రెస్ క్లబ్ లో మీ అందరి సహకారంతో అన్ని రాజకీయ పక్షాలను కలిపి మరి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో దర్శి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా తూర్పు గంగవరం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా భవాని అమ్మవారిని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాళ్లూరు మండలంలో ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడ్డారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమల్ డైరీ పాల సేకరణ ద్వారా నష్టపోయిన పాడి రైతులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని పాడి రైతులకు భరోసా ఇచ్చారు. గొట్టిపాటి లక్ష్మి జనంతో మమేకం అవుతూ కుర్రకారు ఓటర్లలో జోష్ నింపారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలకు ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇంకో రకంగా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూదాల అజితారావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘించాము, ఇంకా రిక్వైర్మెంట్స్ అవసరము అని చెప్పేసి రోజుల తరబడి డిలే చేసే పనులు చేస్తూ ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గం తరపు నుంచి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మా పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను. అలాగే ఒకటే అధికార యంత్రాంగము, ఉద్యోగాలు ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు చేసే పనులు శాశ్వతం కావు. మీ యొక్క ఉద్యోగానికి న్యాయం చేయండి, అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వండి, అందరికీ ఫేర్ ఛాన్సులు ఇవ్వండి. అనవసరమైన ఇబ్బందులు ఇక్కడికి గురి చేస్తూ దేనిపోని మీ కొత్త రూల్స్ని పెట్టేసి ఎక్కడ ఒక రూల్స్ ఈ విధంగా మారాయండి, ఈ ఎలక్షన్కి ఈ విధమైన సెట్ ఆఫ్ రూల్స్ వచ్చాయి, ఈ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది మేము ఆఫీసర్ల చుట్టూ తిరిగి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ సువిధ పోర్టల్లో ఉంటాయని చూసుకోండి అంటారు. మన నియోజకవర్గ పరిస్థితుల్లో ఒక పోర్టల్లో హ్యాంగ్ అవ్వడం తప్ప అది పనిచేసిన దాఖలా లేదని మనకు కూడా తెలుసు. నేనే దానికి ఉదాహరణ. నేను ఎన్నిసార్లు ఆ పోర్టల్ చేసినా కానీ ఎప్పుడు పర్మిషన్స్ అయితే అది ఎర్రనే చూపిస్తూ ఉంది. పర్మిషన్స్ విండో అసలు ఓపెనే అవ్వట్లేదు. ఆన్లైన్లో మనం ప్రక్రియ అనేది మన యొక్క సౌలభ్యం కోసం చేసింది. అలాంటిది ఈరోజు పని చేయకుండా ఆఫ్లైన్ స్వీకరిస్తాము అన్నారు. ఆఫ్లైన్లో మనం పెట్టుకున్న అప్లికేషన్స్ 4 రోజుల నుంచి అక్కడే పడున్నాయి కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి పర్మిషన్ కానీ శాంక్షన్ అవ్వలేదు. ఆఫీస్లో మేము ఆఫీసర్లను అడిగితే పై అధికారులు చెప్తారు శాంక్షన్ చేశామని, కింద అధికారులు అంటారు మేడం మీరు సంతకం పెట్టడంలో లోపం జరిగిందో లేకపోతే ఈ పార్టీ కాదు వేరే పార్టీలు మేమిచ్చిన మా కాంగ్రెస్ పార్టీకి ఆమె సంతకం పెట్టి పర్మిషన్స్ ఇచ్చాము, 6 పర్మిషన్స్ ఇచ్చామని ఆ మేడం గారు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ మనకి పేపర్ పరంగా చూస్తే 2 పర్మిషన్లు ఉంటే మిగతా లేవు. ఏంటి అంటే ఇతర పార్టీలు కూడా క్లబ్ చేసి ఆమెను కూడా మోసపుచ్చి మరి పర్మిషన్స్ వేరే పార్టీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మేడం గారు మరి చూడట్లేదో లేకపోతే ఈ అధికారులు క్రింద ఉన్న అధికారుల్లో చాకచక్యమో లేకపోతే కుట్రలో కుతంత్రమో లేకపోతే ఎవరికి అంటగాగుతున్నారో వాళ్ళందరూ ఒక్కసారి అప్రమత్తం అవ్వండి. ఇది మీ ఉద్యోగానికి మీరు నష్టం చేసే పని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య ఇది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అనవసరమైన ఇబ్బందుల్ని గురి తెచ్చుకోకండి. మీరు ఫేర్ ఎలక్షన్స్కి చేయడానికి కోఆపరేట్ చేయండి. ఒక మండలంలో ఆఫీసులోకి వెళ్తే దానికి పర్మిషన్స్ కావాలన్నారు, మేము దానికి లోబడి వాటికి అనుగుణంగానే అప్లై చేసుకున్నాము. అలాగే ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ మా స్నేహితులతోని మా బంధువులతోని కూర్చొని వాళ్ళంతా భోజనం చేయడానికి వెళ్తే మమ్మల్ని మా యొక్క గెస్ట్లని మమ్మల్ని పిలిచిన ఒక హోస్టులు కూడా ఎంత భయభ్రాంతులు చేశారంటే ఈరోజు ఈ పత్రికా సమావేశానికి అది ఒక ముఖ్య కారణం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ఎన్డీఏ కూటమితోనూ
అభివృద్ధి సాధ్యమని తెలుపుతూ సూపర్ 6 పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమని, వైసీపీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలు తిరుగుతూ ప్రజల కష్ట నష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలతో ఎంతో మేలు చేకూరుతుందని, వైసీపీ అరాజక పాలనకు స్వస్తి చెప్పాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను తెచ్చిన తెలుగుదేశం పార్టీని గుర్తుంచుకొని ఓట్లు వేయాలని, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమాలను కాదని వాటిని తీసివేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారని, ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను సైతం విడుదల చేయకుండా కాలయాపన చేసి మరీ రాష్ట్ర ప్రజల ఓట్లు దండుకోవడం కోసం పూర్తి కాని ప్రాజెక్టును పూర్తి చేశామని జాతికి అంకితం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా మరియు వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి సాగునీరు, త్రాగునీరు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, ఇతర తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు 18వ బ్లాక్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కడ పట్టినా, ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా వందలాది మంది తరలి వస్తూ ఉన్నారు. అదిగాక మహిళలు కూడా వారికై వారు స్వచ్ఛందంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వాళ్ళే పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పరిపాలన మీద వ్యతిరేకత అర్థమైపోతూ ఉంది. రాబోయే రోజుల్లో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి గారు, అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారి ఇరువురిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపురికి ఇచ్చిన వరాలని నిర్విఘ్నంగా తీర్చాలంటే ఇక్కడ నారాయణ రెడ్డి గారి గెలుపు, ఈ పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరి గెలుపుకు 50 మంది విశేషంగా కృషి చేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఏర్పడాలన్నా, మన వెలుగొండ ప్రాజెక్టు సత్వరం పూర్తి కావాలన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి 50 మంది మార్కాపూర్ డివిజన్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు 18వ బ్లాకులో యొక్క జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మాట తప్పను మడము తిప్పమును అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని దగా చేసి మాట తప్పి మడమ తిప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మళ్ళీ యొక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా రైతులు, కార్మికులు అందరూ కూడా ఈ యొక్క సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి ఈ యొక్క ఎన్డీఏని అధికారంలోకి తీసుకురావాలని ఎన్డీఏ తరపున ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో అన్న కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ వచ్చే నెల 13న జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మార్కాపురం అసెంబ్లీ స్థానానికి
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్న రాంబాబును ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య ప్రజలను కోరారు. మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే సత్తాగల వ్యక్తి అని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు ఉపాధి మార్గాలు చూపి స్వశక్తితో ఎదిగే విధంగా చేశారన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి మార్గాలు చూపించడంతో పాటు సుమారు 3 లక్షల పైచలకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ అన్నదే అన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలా అని ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలందరూ కూడా అటు విద్య పరంగాని, పిల్లలకు ఉద్యోగాల పరంగాని, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, షెడ్యూల్ ట్రైబ్స్, మైనార్టీస్ సంక్షేమం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు రాష్ట్రంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టాన్ని ఈ రాష్ట్రంలో కట్టబోతా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాను. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, మే 13న జరగబోయే సాధారణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ప్రజలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి, కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, డీఎస్పీ బాలసుందర్రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించారు. ముందుగా ఎన్నికల ప్రవర్తన నియమావళిపై స్క్రీన్ ద్వారా నియమాలను డీఎస్పీ బాలసుందర్రావు ప్రజలకు వివరించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి ప్రసంగించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నిక పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రాల వద్ద బీఎస్ఎఫ్ పోలీస్ బలగాలు ఉంటాయని, అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టంగా ఉంటుందని, ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించరాదని, ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఈ తాటిచెర్ల గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే అని, అందుకోసమే దీన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా గుర్తించామని, ఇక్కడ అధికార యంత్రాంగం పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వాతావరణంలో ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నరసింహారావు, నియోజకవర్గంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామంలోని ఓటర్లు, వివిధ పార్టీల నాయకులు, బీఎస్ఎఫ్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామం గిద్దలూరు నియోజకవర్గంలో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఉంటున్న సదుపాయాలన్నీ కూడా ఎట్లా ఉంటుందని చూసుకొని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో ఎస్పీ గారు, నేను అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చిన బీఎస్ఎఫ్ ఫోర్సెస్ అందరూ కూడా ఈ ఊరిని అన్ని చోట్ల తిరిగి ఒక ఏరియా డామినెన్స్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ప్రజలకి రాబోయిన ఎన్నికల్లో ఎట్లాంటి నిర్బంధమో ఎట్లాంటి భయోందన లేకుండా వాళ్ళు స్వచ్ఛతంగా నిర్భయంగా ఈ కార్యక్రమం ఈ ఓటు వేయడంలో వాళ్ళు పాల్గొనడానికి కోసము వాళ్ళందరికీ కూడా స్వయంగా నేను ఎస్పీ గారు వచ్చేసి వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ ఎట్లాంటి వైలెన్స్ లేకుండా, ఎట్లాంటి ఒత్తిడి లేకుండా, ఎట్లాంటి ఒక ప్రలోభాలకి లోను కాకుండా
వాళ్ళు ఓటు హక్కులు వినియోగించడానికి అన్ని ఏర్పాట్లు ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సభాముఖంగా వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. పశ్చిమ ప్రాంతం రైతుల కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఒకడైన గాలి వెంకటరామరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడుతున్నానని ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి వెంకటరామరెడ్డి మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతాల రైతులు మరియు కార్మికులు నిర్వాసితుల కోసం అనేక పోరాటాలు చేశామని, పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఈ ప్రాంత నాయకులపై నమ్మకాలు లేక స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, అధికారం కోసం కాకుండా ప్రజాసేవకై పోటీ చేస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాషా, రైతు సంఘ నాయకులు బొగ్గు రామిరెడ్డి, షేక్ మస్తాన్ వలి, శ్రీనివాసులు, పఠాన్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ 40 ఏళ్ల కాలంలో మాతో పట్టణంలో ఇంజనీరింగ్ పేరు కూడా 11 నెలలు ఏర్పాటు చేశాను. సూర్య గారిని కూడా చేశాను, అంటే రాజశేఖర గారు ఇట్లా ఆయన గారు ఏర్పాటు చేశాను. వేగ ముందు ఇంజనీరింగ్ పేరు పట్టాలు ఇచ్చారు. ఆ విధంగా రెండు రాజశేఖర గారితో దాదాపు 5 సార్లు 2005, 2004 ఆయన పోరాడి వెలుగొండ ఫ్యాక్టరీ ఏదైతే ప్రారంభించలేదు దాన్ని ప్రయత్నం కొడుతూ ఆ విధంగా ఆందోళన చేశాము. ఆ 2,500 కోట్ల రూపాయల మొట్టమొదటి ఇచ్చాడు. తర్వాత ప్రభుత్వ గారు పెరుగుతున్నారండి, వాటితో కూడా అప్లై చేశాం. అంటే చంద్రబాబు గారు కూడా అప్లై చేశాం. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఆధార్ తాగేది కోటిపడే కార్యక్రమం ఆ గ్రామాలకు వచ్చి శానిటైజర్ నిర్వాహించలేదు. దానికోసం పోరాడుతున్నాము. దాని మీదే మన ఢిల్లీలో గత పెట్టాము. అదేవిధంగా సుప్రీంకోర్టు ఎత్తేశారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా చేయాలని చెప్పేసి హైకోర్టు దగ్గర ఆందోళన చేసేసి ఆ హైకోర్టు రిట్ కూడా వేశాము. ఈ విధంగా రాష్ట్రంలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిర్మలాంటున్నారు. మరి ఈ పంజాబ్లో ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి ఇది ఇండిపెండెంట్గా తప్ప రాజకీయ తప్ప ఇక్కడ ఈ ప్రాంతం బాగుపడదు, అభివృద్ధి కాదు అని చెప్పి ఆలోచించి నేను ఇండిపెండెంట్గా ఒకనాడు నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉండేవాడిని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీగా వచ్చాను. అభివృద్ధి ఈ రెండు రాజకీయాలతో కాకుండా ఇండిపెండెంట్ చేసిన తప్ప ఆలోచించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి నాకు అందరూ బలపడతాను చెప్పి ప్రజలంటే రంజాన్ పెట్టు తెలియజేస్తున్నాను. మార్కప్పుడు పట్టణంలో ఈరోజు 40 లక్షల జనాభా పట్టణం జరిగిందండి. ఇంకో మార్కప్పుడు కారణాలు చూస్తున్నాము. దాని కారణం అన్నా రాంబాబు తన యొక్క వర్క్ 10 రూపాయలు స్టార్ట్ చేశాడు. రాష్ట్ర ప్రెసిడెంట్ మొత్తం అంటే భూమాఫియా ప్రజాకాలంలో గత సంవత్సరకాలంలో మన భూమి కోసం పోరాడాము. ఆ విధంగా ప్రజలు అందరినీ కొంతమంది పెద్దలు దాన్ని తప్పులు పడుతున్నారు. ఆ విధంగా వీరవాడి పంటలు వీరవాడి పడుకుంటాం అనేది తెలుసుకుంటాం. మరి ఈ పట్టణాలన్నీ కూడా లాభాలు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాలకు అదేవిధంగా రైతులకు కార్మికులకు అండగా నిలబడతారు. మహిళలు కూడా వాళ్ళు కూడా అండగా నిలబడి ఈ ప్రాంతంలో కార్మికులు చూసే డిజైన్ పాలకులు ఎక్కువ పదవులు కాస్తున్నారని వాళ్ళ ముందుకు వస్తుంది. దాంట్లో పథకాలు అభివృద్ధి చేయించాం. అంటే ఇప్పుడు జగని అంటే పథకాల కాలనీలో అండి ఈ పథకాల కాలనీ కూడా నేను అభివృద్ధి చేయించాను. ఈ విధంగా కార్యక్రమాలు పాల్గొంటూ ఆ ప్రజలు ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ పరిణామాలను కూడా ప్రజలు ఆలోచించి రెండు ప్రధానంగా ఈరోజు బీజేపీ ఎదుర్కోవాలి. బీజేపీ దానికి దేశానికి ప్రమాదంగా వచ్చింది. అంబేద్కర్ రాష్ట్ర రాష్ట్రపతిగా అంబేద్కర్ రాష్ట్ర రాజకీయ చట్టాన్ని సభలో మాత్రంలో చూస్తున్నాను. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ యొక్క పరిణామాన్ని కండక్ట్ చేస్తున్నాం. అంటే ఒకటి ఎందుకంటే మార్పులు వస్తుంటే మార్పు జరగచ్చని చెప్పేసి ఆశ. ఎందుకంటే ప్రకాశం జిల్లా దొనకొండలో సార్వత్రిక ఎన్నికల కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొట్లూరు కొండారెడ్డి పలు ప్రాంతాలను సందర్శించి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ హైకమాండ్ అధికారుల ఆదేశాల మేరకు 2024 ఎన్నికల బరిలో దిగడం జరిగిందని తెలిపారు. ఏదేమైనప్పటికీ స్థానికుడిగా తనను ఆశీర్వదించండి అంటూ వారిని పలు రకాలుగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పారికొండ గురవయ్య, దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారావు, దినకొండ మండలం ఇన్ఛార్జ్ ఎద్దనపూడి కోటయ్య, దాసరి రాము తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పుట్టూరు కొండాడని నేను దొనకొండ మండలం పర్యటించడం జరిగింది. మరి ఈ యొక్క పర్యటన కార్యక్రమంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభయాస్తం అనేటువంటి పాంప్లెట్ తీసుకొని మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఓటర్స్కి తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతులకి, కార్మికులకి, మరి చిన్న అందరికి కూడా ఒక విన్నపం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా
దర్శి నియోజకవర్గంలో స్థానికునిగా పుట్లూరి కొన్నాడు నేను ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. మరి కొంతమంది నేను స్థానికుని అని చెప్పి ఒకరినొకరు చెప్పుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళిద్దరు కూడా స్థానికులు కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి స్థానికుడు అంటే లోకల్గా ఉండి స్థానికుల సమస్యలు తెలుసుకున్న వాళ్ళే స్థానికులు అవుతారు. కానీ ఎక్కడో ఉండి ఈరోజు ఎలక్షన్ సమయంలో వచ్చి నేను స్థానికుడు అని చెప్పి ఎలక్షన్ అయిపోయినాక ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు ఎక్కడ వెళ్ళి వాళ్ళు వృత్తులు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు స్థానికులు ఎట్లయితారని నేను తెలుగుదేశం పార్టీని వైసీపీ పార్టీని అడుగుతున్నాను. స్థానికులు అంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటూ ఈరోజు ఏదో ఎలక్షన్ కోసం 4 ఇల్లులు కట్టుకొని 4 రోజులు ఉండి వెళ్ళిపోయినట్టు మాత్రాన స్థానికులు కాదని మేము అడుగుతాం. మరి నేను ఒక రైతు బిడ్డగా మరి మా నాన్న రైతు ఎగ్జామ్ ఈరోజు కూడా చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రైతుకు బిడ్డగా ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రైతుగా ఉన్నటువంటి సమస్యలు ఏందో రైతు బిడ్డగా నాకు మాత్రం తెలుసు. మరి వాళ్ళు డాక్టర్లను చెప్పుకుంటూ మరి రైతు గురించి ఏం తెలుసు అని నేను వాళ్ళిద్దరిని కూడా అడగడం జరుగుతుంది. రైతు అంటే రైతు పండించినటువంటి పంట ఏ రకంగా పండిస్తారు, రైతు పండించినటువంటి గిట్టుబాటు ధర ఏ రకంగా తెప్పించుకోవాలి, కొన్ని సందర్భాల్లో మరి రైతుకు నష్టాలు వస్తే ఆ నష్టాలను ఏ రకంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలనేది మరి వాళ్ళకేం తెలుసు అని మేము అడుగుతున్నాం. వాళ్ళ గురించి ఎప్పుడైనా పోరాటాలు చేశారా నేను ఇద్దరిని అడుగుతున్నాను. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వాళ్ళకి దగ్గర ఉండి పోరాటాలు చేసి వాళ్ళ యొక్క రైతులు పండించిన పంట నష్టాలయ్యి వరదలై మునిగిపోతే ఆ రైతులను పరిశీలించి ఏవో గారిని కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేసి రైతుని నష్టపరిహారం ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. అలానే రైతు పండించినటువంటి కంది పంటకి మరి గిట్టుబాటు రేట్ లేక మరి గోడౌన్లో స్టాక్ నిలబెట్టుకొని ఉంటే ఆ యొక్క గోడౌన్లో బోకర్లు కొంతమంది బయటికి కొనుక్కొని బ్లాక్లో చేసుకుంటున్న సందర్భంలో రైతుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన రైతుల పక్షాన పోరాటం చేసి ఆర్టీఓ గారికి కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జిల్లా ఆఫీసర్లు కావచ్చు ఫోన్లు చేసి ఈ రైతులందరి చేత కందులు అమ్మించినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. వాళ్ళకి న్యాయంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని మరి తెలియజేస్తూ మరి ఈరోజు దొనకొండ మండలం సిద్ధాపాలెం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి సిద్ధాపాలెం డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మరి ఈ యొక్క నియోజకవర్గంలో దొనకొండ మండలంలో అతి ముఖ్యమైనది నీటి సమస్య. ఈ నీటి సమస్యని తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి సాగునీరు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా వేసి వాళ్ళ తాగునీరుకి సమస్య లేకుండా పరిష్కరిస్తామని కూడా మాట ఇస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ కొంత ఇబ్బంది అయ్యి వలసలు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. మరి వాళ్ళందరూ వలసలు వెళ్ళిపోకుండా ఉండడానికి కూడా ప్రత్యామ్నాయ మార్గం చేస్తూ మరి ఇక్కడ దొనకొండ మండలంలో ఇండస్ట్రియల్ ఏరియాగా తయారు చేసి మరి కొన్ని కంపెనీలు ఇక్కడ దొనకొండ మండలాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క మండలంలో నిరుద్యోగులైనటువంటి ఉద్యోగాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక బాండ్ ఇస్తుంది, గ్యారంటీ బాండ్ అని మరి గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సందర్భాలు. ఇలాంటి బాండే ప్రతి ఇంటికి ఇచ్చి మేము వస్తే అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఒక గ్యారంటీ బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బాండ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేము ఇంటింటికి బాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ బాండ్ తీసుకొచ్చి ఏ ఒక్క హామీ తప్పినా కూడా నడి బజార్లో చక్కా పట్టుకొని నిలదీసేటువంటి హక్కు మీకు కల్పిస్తున్నాం. కనుక మేము గ్యారంటీ బాండ్ మేము ఇస్తున్నాం, గెలిపించే బాధ్యత అని కూడా మీరు తీసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించమని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఓకే. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో వెలిసిన రామాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా పలు గ్రామాల పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందని శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో స్వామివారి కళ్యాణం అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు కూడా చేశారు. బీసీల ద్రోహి జగన్ రెడ్డి అని, బీసీల అభ్యున్నతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందని దొనకొండ మండల తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పార్టీ లక్ష్మి ఆధ్వర్యంలో దర్శిలో జరగనున్న బీసీ జయహో గర్జన కార్యక్రమానికి దొనకొండ మండలం నుండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు 175 వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు
నాగులపాటి శివకోటేశ్వరరావు, కందుల నారపరెడ్డి, కొమ్మతోటి సుబ్బయ్య, ఎర్రగోళ్ల బసవయ్య, పత్తి వెంకటేశ్వర్లు, మోడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భిక్షాటన చేసుకుంటూ గుడి వద్ద తలదాచుకున్న ఓ గుర్తు తెలియని అభాగ్యుని తన ఆశ్రమంలో చేర్చుకుని శ్రీకరుణ వృద్ధాశ్రమ నిర్వాహకులు మోత్కూరి కాశయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో గల శ్రీకరుణ వృద్ధాశ్రమం నిర్వాహకులు మోత్కూరు కాశయ్య పల్నాడు జిల్లా వినుకొండ సాయిబాబా గుడి వద్ద గత వారం రోజులుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న అభాగ్యుడైన వృద్ధిని చూసి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి రామకృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు ఆశ్రమ నిర్వాహకులు కాశయ్య వినుకొండ వెళ్లి వృద్ధుడైన ఆంజనేయులను పడమర వీరాయపాలెం ఆశ్రమానికి తెచ్చి పోషణ ఇవ్వడంతో ఇది తెలిసిన పలువురు స్థానికులు రోజురోజుకు పెరుగుతున్న వృద్ధ అనాథల దీనస్థితిని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు. అందరూ ఉన్న వృద్ధులకు మాత్రం అనాథ ఆశ్రమాలే తమ సొంత ఇల్లుగా మారాయని మరికొందరు స్థానికులు వారి దీనస్థితిని చూసి బాధపడుతున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని మూళ్లవారి వీధిలోని బోర్ వద్ద సైడు కాలువలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. సైడు కాలువలో నిలిచిపోయిన మురుగునీరు విషయం వారి దృష్టికి తీసుకుపోయిన పంచాయతీ అధికారులు తమ సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని మూళ్లవారి వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ వీధిలోని సైడు కాలువలో మురుగునీళ్లు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి బ్లీచింగ్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.